నమస్తే ప్రస్తుతం మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ గారు మాట్లాడడం చెప్పండి 70 ఏళ్లుగా పూజలు చేస్తున్నారు బోనాలు కూడా ప్రతి ఏటా సమర్పిస్తా ఉన్నారు ఒక ఎంఆర్ఓ వచ్చి దగ్గర నుండి కూర్చుండి కూల్చేసి ఎట్లా చూడొచ్చు నిజంగా ఇది చాలా అమానుషం అండి వాళ్ళకున్న ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అధికారుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అది తీసుకొని ఆవిడ వచ్చారు ఆవిడ ఒక అధికారి కానీ ఆడదానిగా ఉండి కొంచెం ఆవిడ ఆలోచించాల్సి ఉంది అమ్మవారి కోసం చేసేటప్పుడు ఇలా చేయడం తప్పు ఇలా చేసిన చాలా చాలా అన్యాయం చాలా చాలా అమానుషం 3 గంటలకి వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ పేపర్ వచ్చి కూలగొట్టడం వాళ్ళు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న అమ్మవారి ఇవాళ మేము లోపలికి వెళ్ళాం కదా చూసాం కదా కష్టపడాల్సి వచ్చింది లోపల అంతా చారలు ఉన్నాయి ఇట్లా అమ్మవారికి వేసిన సిమెంట్ పెయింట్ అదంతా అది ఇప్పుడు వేస్తే రాదే బోనాలు తీశారు మంగళవారం నాడు బోనాలు తీస్తే తెల్లవారుజామున వచ్చి పూర్తి చేయడం అంటే చాలా అన్యాయం కదా ఇది చాలా చాలా అన్యాయం అండి అమానుషం కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూలిపోద్ది అమ్మవారితో పెట్టుకుంటే హిందూ దేవాలయ పైన ఎందుకు జరుగుతుంది ఒక అంటే కూల్చేసిన వ్యక్తిని పిచ్చోడు అని చెప్పేసి లేకపోతే కుక్క వచ్చి బొక్కడం ఇట్లాంటి ఎందుకు జరుగుతుంది హిందూ దేవాలయ పైన అంటే హిందువులు ఈజీగా తీసుకుంటారని వాళ్ళ ఉద్దేశం అది ఆ తర్వాత ఏమన్నా జరిగినా వాళ్ళు ఏం చేయరులే హిందువులే తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ హిందువులు అయితే ఏమి చెయ్యరు అనే దీనిలో ఉన్నారు కానీ హిందువులు ఈరోజు చైతన్యవంతమయ్యారు మీకు ఓటు కూడా పడదు ఖచ్చితంగా మీకు ఒక్క ఓటు కూడా పడకుండా మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం ఇలాంటివన్నీ చేస్తే అమ్మవారి గుడి కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఊరుకోము పని చేస్తాం మేము ఓటు కూడా పడకుండా ఎలా చేయాలో మాకు తెలుసు హిందువులకు మేమేగా వేసారు మన వాళ్ళు వేసారుగా చాలా మంది ఇప్పుడు ఆ ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారో మీకు వద్దా హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా మా ఓట్లతో మీరు గెలవలేదా అంటే మాకు న్యాయం చేయరా మాకు అన్యాయం చేస్తారా ఇదే దర్గా ఉంటే ముట్టుకుంటావా నీకు దమ్ముందా నీకు ధైర్యం ఉందా వెళ్ళి పుట్టుకో మరి ఎన్ని దర్గాలు చూపించాం మేమే చూపిస్తాం రండి మా వెనక అది లేదు చేత కాదు ఓవైసీ అక్కడ ఉన్న కాలేజీ తీయలేరు ఇక్కడ చూస్తే ఫాతిమా కాలేజీని ముట్టుకుంటారా ముట్టుకోరు అంటే గవర్నమెంట్ స్థలం అందుకే మేము ఖాళీ చేపిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు మరి ఇది గవర్నమెంట్ స్థలం అయితేనండి గవర్నమెంట్ స్థలంలో ఎన్ని లేవు దర్గాలు ఎన్ని లేవు చర్చిలు గవర్నమెంట్ స్థలాలు మేము ఇస్తాం లిస్టు ఆ లిస్టు ఇస్తాము తీయండి అది కూడా మేము అదే చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం మేము గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న దర్గాల్ని గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న చర్చిని ఇస్తాం తీయండి అప్పుడు రండి ఇక్కడికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం అది తీయరు కానీ ఇది మాత్రం తీస్తారా అవింది తీయట్లే మరి అది గవర్నమెంట్ స్థలంలోనే కదా మరి అవింది తీయరు అవి తీయండి ఫస్ట్ తీసినాక రండి మా దగ్గరికి ఖచ్చితంగా మేము ఊరుకోము మాకు ఆ ఎన్ని గజాల్లో ఉందో మాకు 100-200 గజాలు మాది లేదు అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మాకు ఇచ్చేయండి లోపల కూడా వెళ్ళారు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఏం లేదు అంత నేలమట్టం అయిపోయింది అక్కడ ఏమీ లేదు మొత్తం పోయింది మొత్తం ఏం లేదు అమ్మవారి విగ్రహం కూడా ఎక్కడ పెట్టారు తెలియదు అది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు విగ్రహం కూడా లేదు ఎక్కడో దాచిపెట్టారు విరగొట్టలేదేమో కానీ మొత్తం స్లాబ్ అంతా లేదు మొత్తం పోయింది కింద కూడా అసలు ఏం లేవు అక్కడ ఎవరెవరు ఇల్లు ఉండే అవి కూడా తీసేసి ఏం లేవు మాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకే డైరెక్ట్ గా నేను అప్పీల్ చేస్తున్నా అమ్మవారితో పెట్టుకోకండి మీరు ఖచ్చితంగా మీ పిల్ల పాపలతో బాగుండాలని కోరుకుంటున్నాం అమ్మవారి అనుగ్రహానికి గురి అవ్వండి ఆగ్రహానికి గురి కావద్దు ఇప్పటికే ఆగ్రహానికి గురి అయ్యారు దయచేసి తీసుకొని ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది ఆ గుడిని కట్టించి మీ చేతితో మీరు వచ్చి పునఃప్రతిష్ఠ చేయాలి ఇంతే జై శ్రీరామ్